రైట్. సో నిన్న క్లాస్‌లో మనం ఒక్కొక్క ఇండివిడ్యువల్ పేజెస్ అయితే క్రియేట్ చేసాం. ఓకే. సో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా ఇలా పేజెస్ అయితే క్రియేట్ చేశారు. సో ఆహ్, ఇండివిడ్యువల్ పేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ అయితే క్రియేట్ చేశాను. పేజ్ ఈస్ నథింగ్ బట్ ఒక ఫైల్ అన్నమాట ఇది. సో దిస్ ఈస్ ఈస్ట్.html ఫైల్. సో ఇంకొక ఫైల్ అయితే క్రియేట్ చేశాను. సో ఇది వచ్చేసి నాకు west.html ఫైల్. సో తర్వాత VSP.html ఫైల్. సో ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫైల్స్ నేను ఓపెన్ చేయాలి అంటే ఎవ్రీ టైం నేను విఎస్ కోడ్కి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత దీన్ని ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేస్తే ఓన్లీ నాకు బ్రౌజర్లో ఈ ఫైల్ మాత్రమే కనిపిస్తుంది. సో ఈ ఫైల్ నుంచి ఈ ఫైల్ రావడానికి లేదు. మళ్ళీ ఈ ఫైల్ ఓపెన్ చేయాలంటే మళ్ళీ విజువల్ స్టూడియో కోడ్కి వెళ్ళాలి. సో ఈ ఫైల్ అయితే ఓపెన్ చేయాలి. సో నాకు ఇప్పుడు అలా అవుతుంది. నేను ఎప్పుడైతే ఈస్ట్.html ఫైల్ ఓపెన్ చేసానో సో ఇక్కడ నాకు పైన సో వెస్ట్ అని ఒక హైపర్ లింక్ కనిపించాలి. తర్వాత విఎస్పి అని ఒక హైపర్ లింక్ లింక్ చేయాలి. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే నాకు ఈ ఫైల్ ఓపెన్ అవ్వాలి. ఇది క్లిక్ చేస్తే ఈ ఫైల్ అనేది ఓపెన్ అవ్వాలి. అలాగే ఇక్కడ వెస్ట్ లో నుంచి నేను మళ్ళీ ఈస్ట్ కి రావాలి. సో అదే వెస్ట్ లో నుంచి నేను విశాఖకి వెళ్ళాలి. అది ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఈస్ట్ కి రావాలి. ఇక్కడ నుంచి నేను వెస్ట్ కి వెళ్ళాలి. అంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి మనం నావిగేట్ అవ్వాలి అంటే మనం యూజ్ చేసే ట్యాగ్ వచ్చేసి ఏ ట్యాగ్ అంటే యాంకర్ ట్యాగ్ అన్నమాట. సో దీన్ని ఒక ప్రాపర్టీ వచ్చేసి హెచ్ రిఫర్. సో హెచ్ రిఫర్ అంటే హైపర్ రిఫరెన్స్ అన్నమాట. సో మనం ఏదైతే పేజ్ కి మూవ్ అవ్వాలనుకుంటున్నామో ఆ పేజ్ యొక్క ఫైల్ నేమ్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ మనం west.html అని రాసాం అనుకోండి. సో ఈ లింక్ మనకి ఇక్కడ ఇలా కనిపించడానికి సో ఈ ట్యాగ్స్ మధ్యలో రాయండి. సో వెస్ట్ అనేసి అండ్ క్లోజ్ ఈ ట్యాగ్. సో అలాగే ఇక్కడ నుంచి నేను మళ్ళీ విఎస్పికి వెళ్ళాలి. సో ఇదే ఫైల్ లో మళ్ళీ నేను ఇంకొక యాంకర్ ట్యాగ్ అనేది క్రియేట్ చేస్తాను. సో హెచ్ ఈక్వల్ టు సో ఇది కూడా మనకి VSP.html అండ్ ఇక మనం విఎస్పి అని పెట్టేసి క్లోజ్ యాంకర్ ట్యాగ్. ఇలాగా ఎన్ని ట్యాగ్స్ ఒక పేజ్ లో క్రియేట్ చేయాలంటే n-1 ట్యాగ్స్ క్రియేట్ చేయాలి. సో n ఈక్వల్ టు టోటల్ అండ్ 3 కదా. సో 3 - 1 ఈక్వల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ లో మనం 2 ట్యాగ్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన n ఈక్వల్ టు 20 ఫైల్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ లో ఎన్ని ట్యాగ్స్ క్రియేట్ చేయాలంటే n-1 ట్యాగ్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో మనం 19 ట్యాగ్స్ అయితే మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. రైట్. సో ఇది ప్రాక్టికల్ గా ఎలా చేయాలన్నది ఒకసారి చూసిద్దాం. సో ఇప్పుడు మనం ఒక విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. ఓకే. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫైల్స్ ఉన్నాయి కదా. సో ఈ ఫైల్స్ కాకుండా నేను వేరే ఫైల్స్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఫైల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను హోమ్ అని పెట్టాను ఈ ఫైల్ నేమ్. సో .html అని రాశాను. ఓకే. సో ఎంటర్. ఓకే. సో ఇక్కడ నేను టైటిల్ అయితే పెడుతున్నాను. ఇది హోమ్ పేజ్ కాబట్టి దీనికి నేను హోమ్ పేజ్ అని రాశాను. సేవ్ చేసా. సో నెక్స్ట్ ఇంకొక ఫైల్ అయితే క్రియేట్ చేస్తాను. సో న్యూకి వెళ్ళిన తర్వాత about.html ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో అగైన్ సో ఇక్కడ నేను h1 అనేది క్రియేట్ చేశాను. సో దిస్ ఈస్ అబౌట్ పేజ్. ఇక్కడ అబౌట్ పేజ్ అయితే క్రియేట్ చేశాను. ఓకే. సేవ్. సో తర్వాత వచ్చేసి నేను ఇంకొక పేజ్ అయితే క్రియేట్ చేస్తున్నా. సర్వీస్ డాట్ HTML పేజ్ ఒకటి క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేను సర్వీస్ పేజ్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఒక H1 యాడ్ పెడదాం. సో ఇది సర్వీస్ పేజ్ లైక్ దిస్. రైట్. సో ఇన్ని పేజెస్ లో ఫస్ట్ నేను హోమ్ పేజ్ అనేది ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో దానికి నేను రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనేది మనం ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి హోమ్ పేజ్ కి అయితే చూడండి ఇక్కడ నుంచి మనం అబౌట్ పేజ్కి వెళ్ళడానికి లేదు. ఇక్కడ నుంచి మనం సర్వీస్ పేజ్కి వెళ్ళడానికి లేదు. సో ఆ పేజెస్ ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ విజువల్ స్టూడియోకి వచ్చి సో ఫైల్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఓపెన్ చేయాల్సి వస్తుంది కదా. రైట్. సో అలా కాకుండా నేను ఏం చేస్తానంటే సో ఇప్పుడు ఈ హోమ్ పేజ్ నుంచి ఇక్కడ నాకు లింక్ ఉంటుంది, హైపర్ లింక్. ఇది క్లిక్ చేస్తే అబౌట్ పేజ్కి వెళ్ళాలి. నెక్స్ట్ సర్వీస్ పేజ్ క్లిక్ చేస్తే సర్వీస్ పేజ్కి వెళ్ళాలి. సో అలాగే మనం క్రియేట్ చేయాలంటే సో ఇక్కడ మనం యాంకర్ ట్యాగ్స్ అని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
ఓకే. సో ఇక్కడ నేను యాంకర్ ట్యాగ్ అని క్రియేట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? హోమ్ నుంచి నేను అబౌట్‌కి వెళ్ళాలనుకున్నాను. సో ఇక్కడ మీరు అబౌట్ డాట్ హెచ్‌టిఎంఎల్ ఇచ్చేసి ఇక్కడ అబౌట్ పేజ్ అని రాశారనుకోండి. అబౌట్ పేజ్. ఓకే. సేవ్ అండ్ ఓపెన్ ఇట్. సో ఇక్కడ చూడండి మనకి అబౌట్ పేజ్ వచ్చింది. సో ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి అబౌట్ పేజ్ కి రీడైరెక్ట్ అయిపోయింది. ఓకే. మళ్ళీ అబౌట్ నుంచి హోమ్ రావడానికి లేదు. ఇక్కడ నేను బ్రౌజర్ యొక్క బ్యాక్ స్పేస్ ని క్లిక్ చేయవలసి వచ్చింది. ఓకే. సో ఇదే పేజ్ నుంచి ఇంకొక పేజ్ కూడా వెళ్ళొచ్చు మనం. సో అబౌట్ నుంచి నెక్స్ట్ సర్వీస్ డాట్ హెచ్టిఎంఎల్ కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ నేను సర్వీస్ పేజ్ అని పెట్టేస్తాను. సర్వీస్ పేజ్ సేవ్. రైట్. సో ఇక్కడ నాకు అబౌట్ పేజ్ ఉంది, సర్వీస్ పేజ్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ పేజ్ క్లిక్ చేస్తే సర్వీస్ పేజ్ మనం మూవ్ అయిపోయాం. ఓకే. సో మళ్ళీ బ్యాక్ వచ్చి అబౌట్ పేజ్ కంటే అబౌట్ పేజ్. ఇప్పుడు అబౌట్ పేజ్ నుంచి హోమ్ పేజ్కి వెళ్ళొచ్చు, లేదా అబౌట్ పేజ్ నుంచి మనం సర్వీస్ పేజ్ కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మీరు అబౌట్ పేజ్కి అయితే ఓపెన్ అవ్వండి. సో అబౌట్ అబౌట్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ యాంకర్ ట్యాగ్ యాడ్ చేయండి. సో ఇక్కడ మనం ఇప్పుడు హోమ్ డాట్ హెచ్టిఎంఎల్కి వెళ్ళాలి. సో దీనికోసం నేను ఇక్కడ హోమ్ పేజ్ అని రాస్తాను. ఓకే. ఇప్పుడు సేవ్ చేసి ఓపెన్ చేస్తున్నా. సో ఒకసారి చూడండి. ఓకే. ఇక్కడ చూడండి మనకు హోమ్ లింక్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే మనకు హోమ్ పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అబౌట్ పేజ్కి వెళ్ళచ్చు. చూడండి మనం ఎవ్రీ టైం విజువల్ స్టూడియో కోడ్కి వెళ్ళకుండా ఇక్కడ నుంచి అన్ని పేజెస్ ని మనం ఏం చేస్తున్నాం హ్యాండిల్ చేయగలుగుతున్నాం కదా. సో ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి నావిగేట్ అవ్వగలుగుతున్నాం. ఓకే. సో అలాగే ఇది అబౌట్ పేజ్ నుంచి సర్వీస్ పేజ్ కూడా వెళ్ళొచ్చు మనం. సో ఇక్కడ మీరు సర్వీస్ పేజ్ అని కూడా చేయొచ్చు. ఓకే. ఇప్పుడు కంప్లీట్ గా అబౌట్ పేజ్ నుంచి హోమ్కి వెళ్ళిపోవచ్చు. హోమ్ నుంచి మళ్ళీ సర్వీస్ డైరెక్ట్ గా వచ్చేయచ్చు. బట్ సర్వీస్ నుంచి మళ్ళీ అబౌట్ కి లేదు, హోమ్ కి లేదు. సో మళ్ళీ ఫైల్ కి వచ్చేసాయి. సర్వీస్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి దీనికి యాంకర్ లింక్స్ యాడ్ చేయండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ కి వెళ్ళొచ్చు. సో హోమ్ పేజ్. సో దీనికి నేను హోమ్ పేజ్ అని పెట్టేశాను. సో తర్వాత వచ్చేసి ఇంకా యాంకర్ ట్యాగ్ తీసుకున్నా. సో ఇక్కడ నేను ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నాను కాబట్టి అబౌట్ పేజ్కి వెళ్ళాలి. సో ఇది వచ్చేసి నాకు అబౌట్ పేజ్ లైక్ దిస్. సేవ్ అండ్ ఓపెన్ ఇట్. ఓకే. కంప్లీట్ గా నేను 3 ఫైల్స్ కి యాంకర్ ట్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేశాను. నౌ యూ కెన్ సీ దిస్. ఇప్పుడు సర్వీస్ పేజ్ నుంచి నేను హోమ్ పేజ్ కి వెళ్ళాలనుకున్నా. ఇప్పుడు హోమ్ పేజ్ లో ఉన్నా. హోమ్ నుంచి సర్వీస్ పేజ్ కి రావాలనుకుంటున్నా. మళ్ళీ సర్వీస్ నుంచి అబౌట్ కి వెళ్ళాలనుకుంటున్నా. అబౌట్ నుంచి హోమ్ కి వెళ్ళాలనుకుంటున్నా. హోమ్ నుంచి డైరెక్ట్ గా సర్వీస్. సో మీరు ఏ పేజ్ నుంచి ఏ పేజ్ కైనా ఈజీగా యాంకర్ ట్యాగ్ నుంచి మనం పేజ్ టు పేజ్ మనం రీడైరెక్ట్ అయితే అవ్వచ్చు. ఓకే. సో ఇలా అవ్వచ్చు. లేదు అంటే మనం ఎక్స్టర్నల్ ఫైల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే. సో ఫేస్బుక్ రీచ్ అవ్వాలనుకుంటున్నాను. సో దాని యొక్క యూఆర్ఎల్ ని ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కాపీ చేయండి. ఎక్స్టర్నల్ లింక్ ఇది. ఇంటర్నల్ లింక్స్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఈ సర్వీస్ పేజ్ నుంచి ఫేస్బుక్ పేజెస్ కూడా వెళ్ళాలనుకుంటున్నాను. సో దీనికి నేను ఏది ఇచ్చేస్తున్నాను, ఎక్కడికి అయితే ఎక్స్టర్నల్ పేజ్ వెళ్ళాలో సో ఇక్కడ మనం ఓకే ఫేస్బుక్ అని పేరు పెట్టాం. ఓకేనా. రైట్. సో ఇప్పుడు మనం సెర్చ్ చేస్తే ఓకే. సో ఇప్పుడు మీరు సర్వీస్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. సో లైక్ దిస్. చూడండి ఇక్కడ ఫేస్బుక్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మనకి రీడైరెక్ట్ అయితే అయిపోతుంది. ఓకే. సో ఇలాగ మీరు ఇంటర్నల్ పేజెస్ ని లింక్ చేసుకోవచ్చు. సో అండ్ ఎక్స్టర్నల్ పేజెస్ ని కూడా మనం మన సైట్ లోకి లింక్ చేయొచ్చు అనమాట. క్లియరా? యా. అర్థమైందండి? ఎనీ డౌట్స్ ఎనీవన్? No, sir. యా. ఓకే ఫైన్. సో ఇది యాంకర్ ట్యాగ్ యొక్క యూసేజ్ అనమాట. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ మనం ఈ ఏ ట్యాగ్ తోటి మనం హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. రైట్. సో నెక్స్ట్
ఇప్పటి వరకు మనం హెడింగ్స్ పెట్టడం చూసాం, పారాగ్రాఫ్స్ పెట్టడం చూసాం, ఇమేజెస్ పెట్టడం చూసాం, ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి నావిగేట్ అవ్వడం చూసాం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకా సార్ కంటెంట్ ని ఎలా చూపించవచ్చు. ఎస్ చెప్పండి. ఆహా! సార్ అది హోమ్ పేజ్, అబౌట్ హ్మ్, పేజ్ పక్క పక్కన వస్తున్నాయి కదా సార్. హ్మ్. హారిజాంటల్‌గా డౌన్ టు డౌన్ రావాలంటే ఏం చేయాలి సార్? యా, సో అప్పుడు ఏం చేయాలంటే సింపుల్ గా ఇక్కడ మీరు ఒక బ్రేక్ ట్యాగ్ యాడ్ చేశారనుకోండి. సో ఇప్పుడు చూస్తే మనకి కింద వస్తుంది అన్నమాట. ఓకేనా. ఓకే సార్. సింపుల్ గా ఇక్కడ మీరు బ్రేక్ ట్యాగ్ పెట్టుకుంటే సో నెక్స్ట్ చూపిస్తుంది బ్రేక్ ట్యాగ్స్ ఇట్లా. ఓకే, హోమ్ పేజ్ అండ్ అబౌట్ అండ్ ఫేస్బుక్. ఓకే, రైట్. ఓకే సార్. యా, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా కంటెంట్ ని వెబ్ పేజ్ లో ఎలా చూపించవచ్చు అంటే లైక్ లిస్ట్ లో కూడా మనం కంటెంట్ ని చూపించవచ్చు. సో లిస్ట్ ఎందుకు యూస్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, లేదంటే మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని మనం పారాగ్రాఫ్ లో రాయాలి, అంత నీట్ గా కనిపించదు. అలాగే హెడ్డింగ్స్ లో కూడా రాయాలి. సో మరి ఇలాంటి వాటిని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే లిస్ట్ ద్వారా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో మనకి లిస్ట్ అనేవి HTML లో 3 టైప్స్ ఆఫ్ లిస్ట్లు ఉంటాయి అనమాట. సో ఆ లిస్ట్ ఏంటంటే జస్ట్ సో లిస్ట్. సో ఇవి మనకి 3 టైప్స్ ఉంటాయి లిస్ట్. సో ఫస్ట్ వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్, దెన్ ఆర్డర్ ఆర్డర్ లిస్ట్, దెన్ థర్డ్ వన్ వచ్చేసి డిస్క్రిప్షన్ లిస్ట్. సో ఇలా మనం లిస్ట్ అనేవి 3 వేస్ లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ అండ్ డిస్క్రిప్షన్ లిస్ట్ అనమాట. ఓకే, అన్ఆర్డర్ లిస్ట్ యొక్క ట్యాగ్ వచ్చేసి యూఎల్ ట్యాగ్ అనే దాన్ని మనం తీసుకోవాలి. సో ఇది ఓపెన్ అండ్ క్లోజ్ యూఎల్ అనమాట, మెయిన్ ట్యాగ్. అదే ఆర్డర్ లిస్ట్ మీరు క్రియేట్ చేయాలంటే ఓఎల్ ట్యాగ్ అనేది దాన్ని తీసుకోవాలి. ఆర్డర్ లిస్ట్ కి ఓఎల్ ఓపెన్ అండ్ క్లోజ్. అదే డిస్క్రిప్షన్ లిస్ట్ క్రియేట్ చేయాలంటే డిఎల్ అనే ట్యాగ్ తీసుకోవాలి, ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే, సో ఫస్ట్ అన్ఆర్డర్ లిస్ట్. ఎప్పుడైతే మీరు యూఎల్ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేశారో సో వెంటనే బ్యాక్ ఎండ్ లో ఒక స్పేస్ అయితే మనకి ఇలా క్రియేట్ అవుతుంది, ఆన్ ఆర్డర్ లిస్ట్ స్పేస్ అన్నమాట. ఇప్పుడు ఈ స్పేస్ లోకి మనం లిస్ట్ ఐటమ్స్ అనే వాటిని మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా యాడ్ చేస్తాం అంటే ఎలిమెంట్ వచ్చేసి ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను HTML అనే దాన్ని యాడ్ చేశాను లిస్ట్ ఐటమ్. అలాగే ఇంకొక లిస్ట్ ఐటమ్ కూడా యాడ్ చేస్తున్నాను, CSS అనే లిస్ట్ ఐటమ్ కూడా యాడ్ చేశాను. సో అలాగే ఇంకొక లిస్ట్ ఐటమ్ కూడా యాడ్ చేస్తున్నాను, జావా స్క్రిప్ట్ అనే ఒక లిస్ట్ ఐటమ్ కూడా యాడ్ చేస్తాను. ఇలాగే లిస్ట్ ఐటమ్స్ యాడ్ చేశాను కదా. ఇప్పుడు ఈ లిస్ట్ ఐటమ్స్ మనకు బ్రౌజర్ లో ఎలా కనిపిస్తాయి అంటే సో ఇలా కనిపిస్తాయి. సో డాట్ HTML, నెక్స్ట్ డాట్ CSS, నెక్స్ట్ డాట్ జావా స్క్రిప్ట్ ఇట్లా కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి వీటికి ముందు మనం ఎక్కడ కూడా డాట్స్ పెట్టలేదు, డిస్క్లు ఎక్కడ పెట్టలేదు. కానీ మనకి అన్ఆర్డర్ లిస్ట్ ఓపెన్ చేసిన వెంటనే లిస్ట్ ఐటమ్స్ కి ముందు ఈ డిస్క్లు అనేవి కనిపిస్తాయి. ఓకే, అన్ఆర్డర్ లిస్ట్ ప్రీ డిఫైన్డ్ గా లిస్ట్ యొక్క ఐటమ్స్ కి ముందు ఈ డిస్క్లని డిఫైన్ చేస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్క్ వద్దు మనకి ఇలాగా సర్కిల్ కావాలనుకోండి. సో అన్ఆర్డర్ లిస్ట్ యొక్క టైప్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. అన్ఆర్డర్ లిస్ట్ యొక్క టైప్ అనేది చేంజ్ చేయాలి. ఓకే, సో ఎక్కడ చేంజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ ఉంది కదా. సో ఇక్కడ మనం టైప్ అనే ప్రాపర్టీని తీసుకోవాలి. సో టైప్ ఈక్వల్ టు డబల్ కోట్స్ లో సర్కిల్ అని రాయాలి. సో ఇప్పుడు అన్ఆర్డర్ లిస్ట్ యొక్క టైప్ చేంజ్ చేసాం కాబట్టి లిస్ట్ ఐటమ్స్ అన్ని కూడా ఇలాగ మనకి చక్కగా సర్కిల్ లో క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా వద్దు, నాకు ఇలాగ స్క్వేర్స్ కింద కావాలనుకున్నారు. అన్ఆర్డర్ లిస్ట్ యొక్క టైప్ అనే దాన్ని మనం చేంజ్ చేయాలి. సో ఇక్కడ మీరు డబుల్ కోట్స్ లో స్క్వేర్ అనే రాయాలి, స్క్వేర్ అని రాయాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మనకి స్క్వేర్స్ లో కన్వర్ట్ అయిపోతుంది.
ఓకే. లేదు అసలు ఇవి ఏమి వద్దు డెకరేషన్స్ ప్లెయిన్ గా ఉండాలనుకోండి. సో జస్ట్ ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ టైప్ నన్ అని పెట్టేది, నన్. అప్పుడు మనకి ఏవి కూడా క్రియేట్ అవ్వాలి. ఓకే. సో అన్ఆర్డర్ లిస్ట్ యొక్క టైప్స్ ఏంటి అంటే, సో దీస్ ఆర్ ద టైప్స్. సో ఒకటి వచ్చేసి డిస్క్ ఉంది. సో సెకండ్ వచ్చేసి సర్కిల్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నన్ను కూడా ఉంది. ఇవి మార్చగలం అన్ఆర్డర్ లిస్ట్. ఓకే. నెక్స్ట్ ఆర్డర్ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తారు? ఓకే. సో ఆర్డర్ లిస్ట్ కి అన్ఆర్డర్ లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఆర్డర్ లిస్ట్ లో లిస్ట్ ఐటమ్స్ మనం యూనిక్ గా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ ఓఎల్ అని ఓపెన్ అండ్ క్లోజ్ చేయగానే, సో ఇక్కడ కూడా మనకి ఒక ఎంటీ లిస్ట్ అయితే ఒకటి క్రియేట్ అవుతుంది ఇలాగా. సో బ్యాక్ ఎండ్ లో జస్ట్ యూ కెన్ ఇమాజినేషన్, దెన్ యూ కెన్ యాడ్ ద లిస్ట్ ఐటమ్స్ అన్నమాట. సో దీంట్లోకి ఇప్పుడు మనం లిస్ట్ ఐటమ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ లైన్. సో అగైన్ నేను HTML యాడ్ చేస్తున్నాను. క్లోజ్ లైన్, అలాగే అలైన్ CSS అండ్ క్లోజ్ లైన్, అండ్ నెక్స్ట్ అలైన్ జావాస్క్రిప్ట్ అండ్ క్లోజ్ అలైన్. సో ఇలాగ ఆర్డర్ లిస్ట్ యొక్క లిస్ట్ ఐటమ్స్ మనం ఇలాగ క్రియేట్ చేసినప్పుడు, ఈ ఆర్డర్ లిస్ట్ లో లిస్ట్ ఐటమ్స్ ఎలా కనిపిస్తాయంటే, సో 1 HTML అండ్ 2 CSS అండ్ 3 జావాస్క్రిప్ట్ ఇట్లా కనిపిస్తాయి. సో ఇక్కడ ఎక్కడ కూడా ముందు మనం ప్రిసీడెడ్ గా 1 2 3 అని ఎక్కడ రాయలేదు. కానీ ఎలా వచ్చినాయి అంటే, అన్ఆర్డర్ లిస్ట్ యొక్క టైప్ ఈ డిఫాల్ట్ గా న్యూమరిక్ ఉంటుంది. న్యూమరిక్ ఉంటుంది అంటే ఇలా 1 to 9 నెంబర్స్ న్యూమరిక్ నెంబర్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ న్యూమరిక్ నెంబర్స్ వద్దు మనకి, నాకు ఇలా కావాలి, క్యాపిటల్ అప్పర్ కేసు ఏబిసి కావాలి, ఇలా ఏబిసి కావాలి. సో అప్పుడు ఆర్డర్ లిస్ట్ యొక్క టైప్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. సో ఎక్కడ చేంజ్ చేస్తామంటే, సో ఇక్కడ చేంజ్ చేయాలి. ఆర్డర్ లిస్ట్ యొక్క టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అని పెట్టాలి. క్యాపిటల్ ఏ, అప్పుడు ఇవన్నీ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ లిస్ట్ యొక్క టైప్ స్మాల్ ఏ అని పెట్టాను అనుకోండి, సో ఇవన్నీ కూడా ఏబిసి అని వస్తాయి. ఓకేనా. సో అలాగే నాకు రోమన్ నెంబర్స్ కావాలి లోయర్ కేసెస్, సో ఇలా కావాలి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, దీని యొక్క టైప్ ని స్మాల్ ఐ కింద మార్చాలి. లేదు మీరు క్యాపిటల్ ఐ కింద కావాలి, మీకు ఇట్లా కావాలి రోమన్ నెంబర్స్, సో క్యాపిటల్ ఐ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. ఇలాగ మనం ఆర్డర్ లిస్ట్ యొక్క టైప్ ని ఇలా చేంజ్ చేసుకోవచ్చు. న్యూమరిక్ లో కావాలంటే న్యూమరిక్ లో డిఫైన్ చేయొచ్చు, లేదు అంటే ఆల్ఫాబెట్ లో అప్పర్ కేసెస్ అండ్ లోయర్ కేసెస్ యూజ్ చేయొచ్చు. రోమన్ నెంబర్ అప్పర్ కేసెస్ అండ్ లోయర్ కేసెస్ కూడా మనం రిప్రజెంటేషన్ అయితే చేయొచ్చు. ఓకే. సో ఇంకా ఫైనల్ గా మనం డిస్కస్ చేయవలసింది ఏంటంటే, డిస్క్రిప్షన్ లిస్ట్. ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ దేనికి యూజ్ చేస్తామంటే, సో మనకి డిక్షనరీ, రియల్ డిక్షనరీ ఫార్మాట్ ఎలా ఉందో, సో ఆ డిక్షనరీ ఫార్మాట్ లో మనం క్రియేట్ చేయాలి అంటే, ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే మీరు డిఎల్ అనేది ఇలా క్రియేట్ చేశారో, సో ఒక ఎంటీ స్పేస్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ స్పేస్ లో మన ఫస్ట్ డిక్షనరీలో ఏముంటుంది, కీ ఉంటుంది కదా. సో ఇక్కడ డిటి డిస్క్రిప్షన్ టైటిల్ అంటారు. సో డిటి అంటే డిస్క్రిప్షన్ టైటిల్. నేను ఒక టైటిల్ అనేది యాడ్ చేశాను. సో దట్ ఈస్ ద జావా అనేది యాడ్ చేశాను. ఇప్పుడు డిడిని యాడ్ చేయాలి అంటే డీటెయిల్ డిస్క్రిప్షన్. సో డీటెయిల్ డిస్క్రిప్షన్ నేను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని రాశాను. సో దిస్ ద డీటెయిల్ డిస్క్రిప్షన్. సో ఇప్పుడు ఇది ఎలా ప్రింట్ అవుతుందంటే, సో దిస్ ద కీ జావా. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని క్రియేట్ అవుతుంది. అంటే ఆథర్ అంటే బుక్ టైటిల్ అండ్ ఆథర్, బుక్ టైటిల్ అండ్ ఆథర్ ఎలా అయితే మనకి కీస్ అనే అబ్రివేషన్స్ ఉంటాయో డిక్షనరీ ఫార్మాట్, ఆ ఫార్మాట్ లో మీరు బ్రౌజర్ లో డిస్ప్లే చేయాలంటే డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది మనం యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి లిస్ట్ అన్నమాట. సో అగైన్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో లిస్ట్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ లిస్ట్లు ఉంటాయి. ఒకటి ఆర్డర్ లిస్ట్ అండ్ డిస్క్రిప్షన్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్ లో ఎన్ నెంబర్ ఆఫ్ లిస్ట్ ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్ గా డిస్క్ తో క్రియేట్ అవుతుంది. సో దాన్ని చేంజ్ చేసుకోవాలంటే దాని యొక్క టైప్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఆర్డర్ లిస్ట్ లో కూడా మనం ఎన్ నెంబర్ ఆఫ్ లిస్ట్ ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్ గా న్యూమరిక్ తో స్టార్ట్ అవుతుంది. సో దీని యొక్క టైప్ మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా మనం టైప్స్ ని చేంజ్ చేయొచ్చు. అలాగే డిక్షనరీ ఫార్మాట్ లో మీరు క్రియేట్ చేయాలంటే డిఎల్ అనే ట్యాగ్ యూస్ చేయాలి. సో దీంట్లో డిస్క్రిప్షన్ టైటిల్ అంటే డీటెయిల్ డిస్క్రిప్షన్ అనే ట్యాగ్స్ యూస్ చేసి డిక్షనరీ ఫార్మాట్ మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే.
సో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూసేద్దాం ఇది కూడా. ఓకే. సో నేను ఒక్కొక్క ఇందాక హోమ్ పేజ్ క్రియేట్ చేశాను కదా, ఒక్కొక్క పేజ్ లో ఒక్కొక్క లిస్ట్ క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ అయితే క్రియేట్ చేద్దాం. సో దానికి వచ్చేసి యూఎల్ ట్యాగ్. ఓకే. సో ఇలాగ మీరు మల్టిపుల్ యూఐ ట్యాగ్స్ ని ఇక్కడైతే మనం ప్రాక్టీస్ కోసం యూఎల్ ఒకటే తీసుకున్నాం. సో మీరు వర్కింగ్ వచ్చేటప్పటికి మల్టిపుల్ యూఐస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఎవ్రీ టైం మీరు యూఎల్ ఓపెన్ క్లోజ్ అలా చేయాల్సిన లేదు, డైరెక్ట్ యూఎల్ ఇంటూ 10 అని టైప్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఇన్ని ట్యాగ్స్ అయితే క్రియేట్ అయిపోతాయి. సో ఇది ఒక్కటి దీనికే కాదు, మీరు ఎన్ని ట్యాగ్స్ పీ ట్యాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, H1 ట్యాగ్స్ ఏ ట్యాగ్స్ అయినా మల్టిప్లై చేస్తే అన్ని ట్యాగ్స్ అయితే మనకి జనరేట్ అయిపోతుంది. ఓకేనా. రైట్. సో ఇప్పుడు నేను యూఎల్ ట్యాగ్ అయితే క్రియేట్ చేస్తాను. సో దీంట్లో నేను ఒక 4 లిస్ట్ ఐటమ్స్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని LI ఇంటూ 4 అని మల్టిప్లై చేస్తాను. సో లిస్ట్ ఐటమ్స్ అయితే యాడ్ అయిపోయినాయి. ఓకే. సో దీంట్లో కంటెంట్ అయితే యాడ్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను HTML అని యాడ్ చేసాను, అండ్ దెన్ CSS యాడ్ చేశాను. సో తర్వాత జావా స్క్రిప్ట్ కూడా యాడ్ చేశాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి జావా కూడా యాడ్ చేశాను. ఓకే. సేవ్ చేసి ఇప్పుడు ఈ ఫైల్ అయితే నేను ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో చూడండి ఇలాగా. సో ఇక్కడ మనం ఫ్రంట్ చూడండి ఏ డిస్ప్లే పెట్టలేదు, అన్ఆర్డర్ లిస్ట్ కాబట్టి డిఫాల్ట్ గా మనకి ఏమొచ్చినాయి డిస్క్ అయితే క్రియేట్ అయింది. ఓకే. ఇప్పుడు నాకు డిస్క్ లో స్క్వేర్స్ కావాలి. సో దానికోసం నేను మళ్ళీ ఇంకో అన్ఆర్డర్ లిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. జస్ట్ దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు దీని యొక్క టైప్ అయితే నేను చేంజ్ చేసుకుంటున్నా. సో ప్రాపర్టీ నేమ్ వచ్చేసి టైప్ అని తీసుకోండి. సో దీంట్లో నేను సర్కిల్ కింద దీన్ని చేంజ్ చేస్తాను. ఓపెన్ చూడండి, సర్కిల్ అన్ఆర్డర్ లిస్ట్ లో సర్కిల్ టైప్ మనం క్రియేట్ చేయొచ్చు. సో అలాగే నేను తర్వాత టైప్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం టైప్ ఈక్వల్ టు సర్కిల్ ఇచ్చిన తర్వాత స్క్వేర్ కూడా క్రియేట్ చేద్దాం. సో దీస్ ఆర్ ద స్క్వేర్స్ అన్నమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇదే అన్ఆర్డర్ లిస్ట్ లో నేను ఆ, ఏం వద్దు నాకు. సో టైప్ అని తీసేసుకొని ఏ డెకరేషన్స్ వద్దు, లిస్ట్ డెకరేషన్స్. సో దానికోసం నేను జస్ట్ నన్ అని పెట్టేసాను. సో చూడండి ఏమి లేకుండా ప్లెయిన్ అయితే వచ్చేసింది. క్లియర్. రైట్. సో ఇది అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేసే విధానం అనమాట. ఓకే. రైట్. ఓకే. మీకు డిస్క్ కావాలంటే అగైన్ దీన్ని డిస్క్ కింద కూడా మార్చుకోవచ్చు. సో PDF అనే కదా, సో డిస్క్ అన్నారు అనుకోండి, సో డిస్క్ లోకి కన్వర్ట్ అయిపోతుంది ఇలా. ఓకే. ప్రీడిఫైన్ గా మనకి డిస్క్ వస్తుంది, మీరు చెప్పకపోయిన టైప్. ఇన్ కేస్ మీకు ఎక్కడానికి కావాలంటే డిస్క్ అని కూడా పెట్టచ్చు. ఓకే. సో నేను దీన్ని మార్చేస్తాను. సో ఇది అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేయడం. ఓకే. సో నేను అబౌట్ పేజ్ లో ఆర్డర్ లిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ ఆర్డర్ లిస్ట్ అయితే క్రియేట్ చేయాలి. సో ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేయడానికి OL ట్యాగ్ అయితే తీసుకోవాలి. అగైన్ దీంట్లో మనం లిస్ట్ ఐటమ్స్ యాడ్ చేయాలి. సో నేను ఒక 4 లిస్ట్ ఐటమ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో సేమ్ HTML వేసేసాను, నెక్స్ట్ CSS, అండ్ నెక్స్ట్ జావా స్క్రిప్ట్, అండ్ నెక్స్ట్ బూట్ స్ట్రాప్, లైక్ దిస్. సో సేవ్ చేసా. సో ఇప్పుడు ఈ ఫైల్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ విత్ లైవ్ సర్వర్ లోకి వెళ్ళి, సో ఇక్కడ చూడండి మనకి 1 2 3 4 అనే ఆర్డర్ కాబట్టి ఆర్డర్ అయితే క్రియేట్ అయింది. సో డిఫాల్ట్ గా మనకి న్యూమరిక్ అయితే ఉంది, ఇక్కడ మనం ఇక్కడ 1 2 3 4 అని డిఫైన్ చేయలేదు. బట్ ఎప్పుడైతే ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేసామో లిస్ట్ ఐటమ్స్ కి మనకి న్యూమరిక్ వాల్యూస్ అనేది యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు వీటిని మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం, ఆర్డర్ లిస్ట్ యొక్క టైప్ ని మనం చేంజ్ చేయాలి. సో ఎలా చేయాలంటే, సో OL ట్యాగ్ లో టైప్ అనే ప్రాపర్టీ తీసుకొని, సో మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకి అప్పర్ కేసెస్ ఇచ్చాడు, చూడండి ఇక్కడ ABCD అప్పర్ కేసెస్ అయితే వచ్చేసినాయి. సో అలాగే నేను ఇంకోటి కూడా యాడ్ చేస్తున్నాను. సో దీని యొక్క టైప్ కూడా చేంజ్ చేస్తున్నాను. సో టైప్ ఈక్వల్ టు ఇప్పుడు స్మాల్ ఏ అని పెట్టాను, స్మాల్ ABC అని పెట్టాను. సో తర్వాత వచ్చేసి ఇంకొక OL అయితే తీసుకుంటున్నా. సో దీని యొక్క టైప్ వచ్చేసి ఓకే, క్యాపిటల్ I అయితే తీసుకున్నా. ఇప్పుడు రోమన్ నెంబర్స్ అప్పర్ కేసెస్ అయితే క్రియేట్ అయినాయి. సో ఇంకొక OL ట్యాగ్ మళ్ళీ క్రియేట్ చేస్తాను. సో దీని యొక్క టైప్ వచ్చేసి స్మాల్ రోమన్ నెంబర్స్ అయితే మనం క్రియేట్ చేద్దాం. సో స్మాల్ I డిఫరెంట్. సో స్మాల్
ఓకే. సో ఇలాగ మనం ఏంటంటే ఆర్డర్ లిస్ట్ అండ్ ఆన్ ఆర్డర్ లిస్ట్. సో హోమ్ పేజ్ లో మనం ఆన్ ఆర్డర్ లిస్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. అబౌట్ పేజ్ లో మనం ఆర్డర్ లిస్ట్ అయితే క్రియేట్ చేసాం. రైట్. సో నెక్స్ట్ సర్వీస్ పేజ్ లో నేను డిస్క్రిప్షన్ లిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. సో సర్వీస్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ కి మూవ్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ నేను డిస్క్రిప్షన్ లిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. సో దానికోసం ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి డిఎల్ ట్యాగ్ తీసుకోండి. సో ఫస్ట్ టైటిల్ యాడ్ చేయాలి కాబట్టి డిస్క్రిప్షన్ టైటిల్ యాడ్ చేశాను. సో ఇక్కడ నేను జావా అని టైప్ చేశాను. దీని గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్ రాయాలి కాబట్టి డిడి అని తీసుకున్నాను. సో ఇక్కడ జావా ఆబ్జెక్ట్ అంటే లైక్ దిస్. సో ఇప్పుడు నేను సర్వీస్ పేజ్ కానీ మూవ్ అయ్యాను అనుకోండి, ఇక్కడ చూడండి మనకి. సో సేమ్ యాజ్ మనకి డిక్షనరీలో ఎలా అయితే కనిపిస్తుందో సో సేమ్ ఫార్మాట్ లో ఇక్కడ కనిపించింది. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక ఇదే లిస్ట్ లో నేను ఇంకో డీటెయిల్ కూడా యాడ్ చేయాలనుకుంటా. సో డిస్క్రిప్షన్ టైటిల్ అయితే యాడ్ చేశాను. సో దీన్ని నేను పైథాన్ అని నేను పెట్టేశాను. సో దీని యొక్క డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. సో దీంట్లో నేను లోవర్ 6 అనేది యాడ్ చేస్తాను. చూడండి, ఇలాగా మీరు సేమ్ డిక్షనరీ ఫార్మాట్ ఎలా అయితే ఉంటుందో ఆ టైప్ లో మనం క్రియేట్ చేయడానికి ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ అనే దాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే. రైట్. సో ఇలాగ మనం 3 వేస్ లో సో హోమ్ పేజ్ లో ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేసాం, అబౌట్ పేజ్ లో ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేసారు, సర్వీస్ లో డిస్క్రిప్షన్ లిస్ట్ అయితే మనం క్రియేట్ చేసాం. ఓకే. రైట్. సో మీకు అసైన్మెంట్ ఏంటంటే సో కాంబినేషన్ లో వర్క్ చేయండి. సో ఏంటి కాంబినేషన్ లో వర్క్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 డాట్ సో ఇలాగ నాకు 1 డాట్ జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని రావాలి. సో లోపల వచ్చేసి డిస్క్ లో నాకు సి ప్రోగ్రామింగ్, నెక్స్ట్ ఇంకొక డాట్ లో C++ ప్రోగ్రామింగ్, ఇంకో డాట్ లో జావా. సో ఇలా మీరు కొన్ని ప్రోగ్రామ్స్ ఆడచ్చు. సో నెక్స్ట్ 2 డాట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. సో దీంట్లో నాకు స్క్వేర్ కావాలి. సో దీంట్లో మీరు జావా నెక్స్ట్ పైథాన్ దెన్ .NET ఇట్లా పెట్టండి. ఓకే. సో థర్డ్ వన్ వచ్చేసి నాకు స్క్రిప్టెడ్ ప్రోగ్రామింగ్స్. సో దీంట్లో సర్కిల్స్ యూస్ అయ్యింది. సో సర్కిల్స్ నాకు జావా స్క్రిప్ట్, నెక్స్ట్ VB స్క్రిప్ట్ అండ్ టైప్ స్క్రిప్ట్. ఓకే. సో ఇలాగ నాకు 3 డిఫరెంట్ లిస్ట్లు అయితే క్రియేట్ చేయండి. సో ఇది మీకు లిస్ట్ మీద అసైన్మెంట్. క్లియర్. స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్. తీసుకున్నారా? ఎస్ సార్. యా. రైట్. సో ఈ అసైన్మెంట్ అయితే కంప్లీట్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ ఇప్పటి వరకు మనం హెడ్డింగ్స్ ఎట్లా పెట్టాలో చూసాం, పారాగ్రాఫ్స్ పెట్టడం చూస్తున్నాం, ఇమేజెస్ పెట్టడం తెలిసింది, ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి ఎలా రీడైరెక్ట్ అవ్వాలో చూసాం, అలాగే డిఫరెంట్ ఫేస్ లో లిస్ట్లు ఎలా క్రియేట్ చేయాలో చూసాం. సో ఇంకా ఎలా మన కంటెంట్ ని బ్రౌజర్ లో చూపించవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 ఎంప్లాయీస్ డేటా ఉంది. ఈ 100 ఎంప్లాయీస్ డేటాను మన పారాగ్రాఫ్ లో చూపించాలి, చూడడానికి బాగోదు. సో ఎన్న 100 మెంబర్స్ లిస్ట్ లో కూడా చూపించడం కావద్దు, ఎందుకంటే వాళ్ళకి ఐడి, నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ ఇలాగ సమ్ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇలాంటి కాంప్లికేటెడ్ డేటాని మనం రిప్రజెంట్ చేయడానికి నార్మల్గా అయితే మనం టేబుల్ రిప్రజెంటేషన్ అయితే చేస్తాం.
ఓకే. సో నార్మల్‌గా మనకి టేబుల్ ఎలా ఉంటది? రోస్ అండ్ కాలమ్స్ మేనర్‌లో ఉంటది కదా! సో మన టేబుల్ ఎట్లా క్రియేట్ చేస్తాం? సో ఎలా అంటే దీనికి రో క్రియేట్ చేసి ఇవన్నీ కాలమ్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ రో క్రియేట్ చేసి ఇవన్నీ కాలమ్స్. నెక్స్ట్ రో క్రియేట్ చేసి ఇవన్నీ కూడా మనం కాలమ్స్‌నైతే క్రియేట్ చేస్తాం. ఇలా రో అండ్ కాలమ్ కాంబినేషన్‌లో టేబుల్‌నైతే క్రియేట్ చేస్తాం. సో ఇలాంటి టేబుల్‌ని బ్రౌజర్‌లో కూడా మనం ఎలా క్రియేట్ చేయాలంటే సో హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ యూజ్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టేబుల్ క్రియేట్ చేయాలి కాబట్టి నాకు ఒక స్పేస్ కావాలి కాబట్టి నేను టేబుల్ అనే ఒక ట్యాగ్ అయితే తీసుకుంటాను. సో దిస్ ద టేబుల్ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్ టేబుల్ ట్యాగ్. ఓకే. సో ఇప్పుడు ఈ టేబుల్‌లో నాకు ఏం కావాలి ఫస్ట్ ఒక రో అయితే క్రియేట్ చేసుకోవాలి. సో దీనికోసం మనం యూజ్ చేసే ట్యాగ్ వచ్చేసి టీఆర్ ట్యాగ్. టేబుల్ రో అన్నమాట. సో ఓపెన్ అండ్ క్లోజ్ టీఆర్ ట్యాగ్. ఇప్పుడు ఈ రోల్లో నాకు ఏం కావాలి ఫస్ట్ ఒక కాలమ్ కావాలి. ఓకే. సో దానికోసం ఈ కాలమ్ లో కూడా నాకు ఏం కావాలి ఒక హెడ్డింగ్ కావాలి. ఐడి అని ఒక హెడ్డింగ్ కావాలి. సో దీనికోసం నేను టీహెచ్ అనే ట్యాగ్ ని యూజ్ చేయాలి. టీహెచ్ అంటే టేబుల్ హెడర్ అనమాట. ఓకే. సో దీనికి నేను ఐడి అని పెట్టేసా. క్లోజ్ టీహెచ్. ఇదే రోలో సెకండ్ కాలం కావాలి. ఓకే. సో ఇక్కడ కూడా నాకు హెడ్డింగే కావాలి. సో అది వచ్చేసి నేను నేమ్ అని తీసుకున్నా. సో సేమ్ ఇక్కడ మళ్ళీ టీహెచ్ అని తీసుకొని నేమ్ అని రాసేసాయి. ఓకే. సో క్లోజ్ టీహెచ్. సో ఇదే రోలో అంటే ఈ సేమ్ రోలోనే నాకు మళ్ళీ ఫోన్ నెంబర్ కావాలి. సో ఇక్కడ నేను టీహెచ్ ఫోన్ అనే ఒక ఫోన్ హెడ్డింగ్స్ ఎక్కడైతే రాసేసాను. ఓకే. ఇప్పుడు నాకు ఫస్ట్ రో అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ రోలో అన్ని కూడా నాకు టేబుల్ హెడర్సే ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన డేటా అనేది నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నెక్స్ట్ ఇంకొక రో అయితే క్రియేట్ చేసుకోవాలి. ఈ రోడ్ క్రియేట్ చేయాలి. ఈ రోని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ రో ఇక్కడికి ఎండ్ అయిపోయింది కదా! సెకండ్ రో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. టేబుల్ రో ఓపెన్ చేశాను. నెక్స్ట్ టేబుల్ రో క్లోజ్ చేశాను. సో ఇక్కడ నాకు ఇలా రో క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ కాలంలో నేను 101 అనే డేటాని పెట్టాలనుకుంటున్నాను. సో దానికోసం మీరు టీడీ టేబుల్ డేటా అనే ట్యాగ్ ని యూస్ చేయాలి. సో ఇక్కడ మీరు 101 క్లోజ్ టీడీని యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొక టీడీ టేబుల్ డేటా నెక్స్ట్ కాలం అన్నమాట. సో దీంట్లో నేను ఏబిసి అని ఇచ్చాను. ఏబిసి అని ఇచ్చాను. సో ఇక్కడ మనకి ఏబిసి అని వచ్చింది. సో క్లోజ్ టీడీ. తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ వచ్చేసి 1234 అనమాట. సో ఇది కూడా టేబుల్ డేటా కాబట్టి టీడీ అగైన్ 1234 అండ్ క్లోజ్ టీడీ. రైట్. సో ఇలాగ మనం ఏంటంటే ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ లో ఈ డేటా అనే దాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. అన్ని రోస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. రైట్. సో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలనేది ఒకసారి చూసిద్దాం. సో బిజినెస్ కోడ్కి వెళ్ళిపోయి సో న్యూ ఫైల్లో టేబుల్ డాట్ HTML. సో సేమ్. రైట్. సో ఇక్కడ మనం టేబుల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో దీనికోసం నేను టేబుల్ అనే ట్యాగ్ అయితే క్రియేట్ చేశాను. సో ఫస్ట్ నాకు ఈ టేబుల్లో ఎంటీ టేబుల్ అయితే క్రియేట్ అయింది. నాకు ఒక రో కావాలి కాబట్టి టీఆర్ అనే దాన్ని తీసుకున్నా. సో దీంట్లో నాకు కావాల్సిన హెడింగ్స్ అయితే పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే నాకు ఐడి అయితే కావాలి. దానికి టీహెచ్ ట్యాగ్ అయితే క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక టీహెచ్ క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ నాకు నేమ్ కావాలి. సో దానికి ఒక టెక్స్ట్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఫోన్ నెంబర్. సో దిస్ ద ఫోన్ లైక్ దిస్. ఓకే. సో ఇలాగ ఒక రోల్లో అన్ని హెడింగ్స్ అయితే క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక టేబుల్ రో అయితే క్రియేట్ చేసిన దీంట్లో నాకు డేటా కావాలి కాబట్టి టీడీ టేబుల్ డేటా అయితే క్రియేట్. ఇప్పుడు ఐడికి డేటా ఇస్తున్నాను 101. సో నెక్స్ట్ అగైన్ టీడీ తీసుకున్నా నేమ్ కి నేమ్ ఇస్తున్నాను. సో విద్యా అని ఇచ్చాను. దెన్ ఇంకొక టీడీ తీసుకున్నా దీనికి 1234 5. ఓకే. సో రైట్. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. ఓకే. సో ఇక్కడ వస్తే మన టేబుల్ క్రియేట్ అయింది కానీ టేబుల్ కి బార్డర్ లేదనమాట. సో బార్డర్ అయితే క్రియేట్ చేయాలి. ఈ బార్డర్ క్రియేట్ చేయడానికి టేబుల్ లెవెల్లో కాబట్టి ఈ టేబుల్ దగ్గర స్పేస్ ఇచ్చి బార్డర్ అనే ప్రాపర్టీని తీసుకొని 1 అని ఇవ్వండి. సో ఇక్కడ మనకి బార్డర్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇలా మనకి బార్డర్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ హెడింగ్స్ క్రియేట్ చేసాం. ఇక్కడ డేటా క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇంకొక రికార్డ్ ని యాడ్ చేయాలనుకుంటున్నా. సో రికార్డ్ ని యాడ్ చేయడం అంటే ఇంకో రో ని యాడ్ చేయడం. సో నెక్స్ట్ మళ్ళీ నేను టీఆర్ ఓపెన్ అండ్ క్లోజ్ చేశాను.
నెక్స్ట్ కూడా మనం డేటా ఇస్తాం కాబట్టి ఇక్కడ నేను టీడీ ట్యాగ్స్ యూస్ చేస్తాను. సో ఐడికి 102 ఇచ్చాను. నెక్స్ట్ నేమ్ ఇవ్వాలి మనం. సో దానికి కూడా నేను ఏబిసి అని ఇచ్చాను. సో నెక్స్ట్ ఇంకొక టీడీ యాడ్ చేసుకోవాలి. సో 3, 4, 5, 6, 7 అని ఇచ్చాను. నెక్స్ట్ ఓపెన్ చేసి చూసాను. ఓకే ఫైన్. ఓకే. సో ఇలాగ మీరు మల్టిపుల్ రికార్డ్స్ ని ఎన్ని కావాలంటే అన్ని రికార్డ్స్ మీరు ఏం చేయొచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సో దీనికి లిమిట్ ఏం లేదు. ఇలాగ ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. బట్ దీంట్లో క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 101 విద్య అనే అతనికి 2 ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ఫోన్ నెంబర్ని మనం ఎక్కడ యాడ్ చేయాలి? సో సెకండ్ ఫోన్ నెంబర్ని యాడ్ చేయవలసి వస్తే, సో మనం దీని పక్కన యాడ్ చేయాలి, అంతే కదా. సో ఈ రోలోనే, ఈ రోలో నెక్స్ట్ ఈ సెల్ తర్వాత ఇక్కడ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఈ వీటిలో కూడా ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ యాడ్ చేసాం కానీ ఈ ఫోన్ అనే టైటిల్ ఓన్లీ దీన్నే రిప్రజెంట్ చేస్తుంది, దీన్ని రిప్రజెంట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ ఫోన్ అనే టైటిల్ ఈ 2 సెల్స్ కి కూడా మనకి ఏం చేయాలి, కనిపించాలి. ఓకే, ఈ 2 సెల్స్ కూడా మనకి రిప్రజెంట్ చేయాలి. సో ఈ 2 సెల్స్ కి రిప్రజెంట్ చేయాలి అంటే ఎలా చేయాలి అంటే, ఈ 2 సెల్స్ ని మెర్జ్ చేయాలి. సో మన ఎక్సెల్ అయితే మెర్జ్ అంటాం, ఇక్కడైతే కాలం స్పాన్ అన్నది. కాలం స్పాన్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను అనుకోండి, అన్ని కాలమ్స్ స్పాన్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు మనం సెకండ్ నెంబర్స్ ని యాడ్ చేద్దాము. సో ఫస్ట్ రికార్డ్కి వచ్చేసేయండి. సో ఇది మై ఫస్ట్ రికార్డ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక టీడీ యాడ్ చేసి ఇంకొక ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేశాను. దీని యొక్క అవుట్పుట్ ఎలా ఉందో ఒకసారి వెరిఫై చేయండి. ఓకే, సో చూస్తే చూడండి ఇక్కడ వచ్చింది. సో బట్ ఫోన్ ఇప్పటికి స్టిల్ దీనికే రిప్రజెంట్ చేస్తుంది. అందుకే నేను ఏం చేస్తాను, ఈ కాలం లెవెల్లో స్పాన్ చేస్తాను. ఓకే, సో ఎక్కడ చేయాలి, మనకు ఫోన్ కే కదా కాలం స్పాన్ చేయాలి. సో ఇక్కడ ఫోన్ అనే టైటిల్ దగ్గర కాలం స్పాన్ అని తీసుకోవాలి. కాలం స్పాన్ 2 అని ఇచ్చేవారు. సో ఆ రెండు కూడా మెర్జ్ అయిపోతాయి చూడండి. సో ఫోన్ అనేది 2 నెంబర్స్ ఇలాగ 2 కాదు 3 క్రియేట్ చేయొచ్చు, 4, 5 ఇలా ఎన్నైనా మీరు కాలమ్స్ స్పాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగా అన్ని వాటిల్లో మీరు ఫోన్ నెంబర్స్ డబుల్ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఆ ఫోన్ అనే టైటిల్ రెండిట్లు కూడా మనకి చూపిస్తూ ఉంటుంది. ఓకే, లైక్ దిస్. సేవ్ అండ్ ఓపెన్ లైక్ దిస్. ఇట్లా మనం టేబుల్ రిప్రజెంట్ చేయొచ్చు. రైట్. సో ఇది ఒక మోడల్. సో నెక్స్ట్ ఇంకొక మోడల్ ఏంటంటే టేబుల్స్ లోనే సెకండ్ మోడల్, ఇలా కూడా అడగచ్చు టేబుల్ ని. సో ఎట్లా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ టైప్ లో, సో ఇక్కడ ఐడి ఉంటే వెంటనే ఇక్కడ మనకి డేటా కావాలి. నెక్స్ట్ ఇక్కడ హెడింగ్ ఉంటే వెంటనే అదే రోలో హెడింగ్ డేటా కావాలి. నెక్స్ట్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటే ఇక్కడ వెంటనే దాని యొక్క డేటా. ఇప్పుడు ఈ టేబుల్ ని మనం ఎలా క్రియేట్ చేయాలి, సో మనకి ఇవ్వడం కూడా క్లయింట్ డిజైన్ ఇస్తాడు. ఈ డిజైన్ బేస్ చేసుకుని మనం కోడ్ అయితే రాయవలసి ఉంటుంది, HTML కోడ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ ఇచ్చి రాయమన్నారండి. ఫస్ట్ మనకి ఏం కావాలి, టేబుల్ ట్యాగ్ కావాలి. సో సింపుల్ గా టేబుల్ ట్యాగ్ అయితే క్రియేట్ చేసిస్తాం. టేబుల్ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే, నెక్స్ట్ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి, టేబుల్ రో అయితే క్రియేట్ చేసుకోవాలి. సో దానికి నేను టిఆర్ ఓపెన్ అండ్ క్లోజ్ టిఆర్. ఇప్పుడు టేబుల్ రోలో ఏ ఉన్నాయన్నది ఐడెంటిఫై చేయాలి. ఐడి అనేది ఏంటి, నాకు టేబుల్ హెడర్ అనమాట. 1201 అనేది టేబుల్ డేటా. సో ఆ రెండు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కాలంలో లో టీహెచ్ తీసుకొని ఐడి అనేది యాడ్ చేసి క్లోజ్ చేస్తున్నాను. సెకండ్ కాలం ఇదే రోలో సెకండ్ సెల్లో టీడీని యాడ్ చేసుకోవాలి. సో 1201 అండ్ క్లోజ్ టీడీ. ఓకే, ఇప్పటికి రో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక రో క్రియేట్ చేసుకోవాలి. అగైన్ టిఆర్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇక్కడ మనకి అగైన్ టైటిల్ అయితే ఉంది. సో అగైన్ టీహెచ్ అని తీసుకొని నేమ్ అండ్ క్లోజ్ టీహెచ్. ఇక్కడ డేటా ఉంది కదా, సో ఈ డేటాని అయితే యాడ్ చేసుకోండి. టీడీ విద్య అని రాసేసాను అండ్ క్లోజ్ టీడీ లైక్ దిస్. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రో అయితే క్రియేట్ చేయండి, టిఆర్ ఓపెన్ అండ్ క్లోజ్ టిఆర్. సో దీంట్లో మనం టీహెచ్ అయితే యాడ్ చేయాలి. సో టీహెచ్
This is the phone number. Close th. Next దాని యొక్క డేటాని యాడ్ చేయాలి. TD 1 2 3 4 like this. So close TD. మరి ఇక్కడ ఈ పర్సన్ కి సెకండ్ ఫోన్ నెంబర్ యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తాం? ఇన్ కేస్ ఇదే రోలో నెక్స్ట్ సెల్ క్రియేట్ చేశాను అనుకోండి, ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. 2 3 4 5 అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. నాకు ఇక్కడ కాదు, ఇది రైట్ ప్లేస్ కాదు, కింద క్రియేట్ అవ్వాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకొక రో కింద క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకొక TR తీసుకోవాలి కిందకి మూవ్ అవ్వాలంటే, ఇది క్రియేట్ అవ్వాలంటే. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ సెల్ వేసాను అనుకోండి, ఎక్కడ వస్తుంది? 2 3 4 ఇక్కడ వస్తుంది. కానీ ఇవి ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. ఇక్కడ వచ్చి ఈ రెండిట్లకి ఇది ఫోన్ అనేది కామన్ గా ఉండాలి. ఇందాక మనం కాలం లెవెల్లో చేస్తాం స్పాన్, ఇప్పుడు రో లెవెల్లో చేయాలి రో స్పాన్ అనేది. ఓకేనా? రైట్. సో దీన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, నేను ఇంకొక టేబుల్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో table2 dot html like this. ఓకే, సో ఇక్కడ మనం టేబుల్ ఇనిషియేట్ చేస్తున్నాం కదా, టేబుల్ ట్యాగ్ తీసుకోవాలి. నెక్స్ట్ మన టేబుల్ రో కావాలి, తర్వాత టీహెచ్ కావాలి. సో ఐడి తీసుకున్నాం. సో అదే రోలో పక్క సెల్లో మనం ఐడి అనేది ఇచ్చేస్తాం కాబట్టి, సో టేబుల్ డేటా అనేది క్రియేట్ చేస్తాం. సో అక్కడికి ఆ రో అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక రో క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో టేబుల్ హెడర్ వచ్చేసి ఇప్పుడు నేమ్ తీసుకున్నాను. సో దీంట్లో అగైన్ నేను టేబుల్ డేటా యాడ్ చేసుకోవాలి. సో టేబుల్ డేటా యాడ్ చేశాను. అండ్ థర్డ్ రో వచ్చేసి మళ్ళీ మనకి టేబుల్ హెడర్ అయితే క్రియేట్ చేస్తాను. సో దీంట్లో ఫోన్ నెంబర్ అయితే తీసుకున్నాను. సో టీడీ యాడ్ చేస్తున్నాను, ఫోన్ నెంబర్ లైక్ దిస్. ఓకే, సేవ్ చేశాను. ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ విత్ లైసెన్స్. ఓకే, సో వితౌట్ బార్డర్ టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది మనకి. సో మనం అనుకున్నట్టు అయితే వచ్చింది. సో దీనికి బార్డర్ అయితే జనరేట్ చేయాలి. సో బార్డర్ జనరేట్ చేయడానికి టేబుల్ ట్యాగ్ లో సో స్పేస్ ఇచ్చేసి బార్డర్ అని టైప్ చేసి ప్రాపర్టీ క్రియేట్ చేసి 2 అని ఇచ్చాను. సో 2 ఇస్తే 2 లైన్స్ బార్డర్స్ మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి సెకండ్ నెంబర్ యాడ్ చేయాలి అంటే, సో ఇదే రూల్ యాడ్ చేశాను అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్ డేటా కదా, సో ఇక్కడ యాడ్ చేశాను అనుకోండి. ఒకటి ఇది 3 4 5 6 7 అని ఇచ్చాను. సో సేవ్ చేసి ఓపెన్ చేస్తే చూడండి. సో ఇదైతే మనకి రైట్ ప్లేస్ అయితే కాదు, ఇది చేయడానికి దీని కింద యాడ్ చేయాలి. దాని కింద యాడ్ చేయాలంటే టేబుల్ రో అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఈ ట్యాగ్ ని, టేబుల్ డేటా ట్యాగ్ ని మనం ఇక్కడైతే రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. సో కానీ దీని పొజిషన్ ఇక్కడ ఉంటే బాగుంటది. ఈ రెండింటికి ఇది రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఈ రో లెవెల్లో స్పాన్ అయితే చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఫోన్ ఈ నెంబర్ ఇదే కదా, దీనిగా రో స్పాన్ చేయాలి కాబట్టి ఇక్కడ రో స్పాన్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నారు అనుకోండి. సో ఆటోమేటిక్ గా మనకి రో స్పాన్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇలా మీరు ఎన్ని రో స్పాన్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కాలం లెవెల్లో స్పాన్స్ క్రియేట్ చేయొచ్చు, అండ్ రో లెవెల్లో కూడా మీరు స్పాన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎంత ఇంపార్టెంట్ అంటే మనం అవుట్పుట్ జనరేట్ చేసేటప్పుడు బిల్డింగ్ సిస్టమ్స్ కానీ, లేదంటే ఆర్డర్ సేల్స్ కానీ, ఇవన్నీ కూడా మనం టేబుల్స్ లో రిప్రజెంట్ చేస్తాం. సో దాంట్లో మనం రో స్పాన్స్ అండ్ కాలం స్పాన్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, రైట్. సో మీకు టేబుల్స్ నుంచి ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను. సో అది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో బిల్డింగ్ ఇస్తున్నా. సో బిల్డింగ్ లో నాకు ఫస్ట్ వచ్చేసి బిల్ ఐడి ఉండాలి. సో ఇక్కడ ఐడి క్రియేట్ చేయండి. సో తర్వాత వచ్చేసి సీరియల్ నెంబర్, తర్వాత ప్రోడక్ట్ నేమ్ హాయ్. చెప్పండి. నెక్స్ట్ క్వాంటిటీ, ప్రైస్. సో క్వాంటిటీ అండ్ ప్రైస్. ఓకే, సో ఇలాగ మనం ఏంటంటే
ఇలా అయితే మనం క్రియేట్ చేయొచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ రోస్ అయితే మనం ఇలాగ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగ 1 సంథింగ్ ఏబిసి, నెక్స్ట్ క్వాంటిటీ 10, ప్రైస్ 5, నెక్స్ట్ 2 XYZ ఐటమ్ అండ్ క్వాంటిటీ 50, ప్రైస్ 2 అండ్ సీరియల్ నెంబర్ 2 PQR, క్వాంటిటీ 25 వచ్చేసి 1. ఓకే, సో ఇన్ బిట్వీన్ ఇన్ ద లోపల మీరు ఇక్కడ టోటల్, సో ఈ టోటల్లో నాకు ఈ ప్రైస్ టోటల్ అనేది డిస్ప్లే చేయండి. ఓకే, సో ఇదొక ఎగ్జాంపుల్. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మార్క్స్ కార్డ్. ఓకే, సో ఈ మార్క్స్ కార్డ్ ఎలా క్రియేట్ చేస్తాం? సో ఫస్ట్ వచ్చేసి నేమ్ ఉండాలి, ఇక నేమ్ క్రియేట్ చేయండి. తర్వాత బ్రాంచ్ నేమ్, తర్వాత ఓకే, సో సెషన్ ఉంటే సెషన్. ఓకే, తర్వాత సీరియల్ నెంబర్. సో ఇక్కడ నాకు మార్క్స్ అని రావాలి. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4. సో ఇట్లా మనకి సబ్జెక్ట్స్ క్రియేట్. ఓకే, దాని యొక్క మార్క్స్. ఓకే, లేదంటే సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3, సెమిస్టర్ 4 అనుకోండి. ఇక్కడ సబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకో, ఇక్కడ సబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇలా క్రియేట్ చేయాలి. సో ఇలాగా మీరు ఆన్లైన్లో చూస్తే, గూగుల్ చేస్తే మీకు చాలా టేబుల్స్ టైప్స్ దొరుకుతూ ఉంటాయి. బిల్డింగ్ టేబుల్స్ కానీ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయండి. సో దీంట్లో ఫస్ట్ మీరు ఎలా చేయాలంటే ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో బిల్ ఐడి, సో ఇది టీహెచ్, ఇక్కడ డేటా వస్తుంది. ఇది ఐడి, ఇది టీహెచ్, ఇది టీహెచ్, ఇది టీహెచ్, ఇది టీహెచ్. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి ఏంటి డేటాస్, ఇవన్నీ కూడా డేటాస్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ టీహెచ్, నెక్స్ట్ ఇది డేటా. సో నెక్స్ట్ ఇది టీహెచ్, నెక్స్ట్ ఇక్కడ డేటా, ఇది టీహెచ్, ఇక్కడ డేటా, టీహెచ్, డేటా, టీహెచ్, ఇక్కడ కూడా టీహెచ్, ఇక్కడ నెక్స్ట్ టీహెచ్, 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 టీహెచ్. సో ఇవన్నీ కూడా డేటాస్. ఓకే, సో ఇప్పుడు ఏ టేబుల్ చూసినా ఆ టేబుల్ యొక్క ట్యాగ్స్ అనేవి మైండ్ లోకి వచ్చేయాలి. ఓకే, ఇది టీహెచ్, ఇది టీడీ, ఇది టిఆర్, ఇది టిఆర్, ఇది టీహెచ్, ఇక్కడ కాలమ్ స్పాన్, రో స్పాన్. ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ టేబుల్ అనేది ఈజీగా కొలాబరేట్ చేసేస్తారు. ఓకేనా? రైట్, సో ఇది ఈ రోజు క్లాసు. సో ఈ 3 అసైన్మెంట్స్ అయితే రేపు క్లాస్ వచ్చే టైంకి మీరు కంప్లీట్ అయితే చేయండి. సో రేపు క్లాస్ లో డిఫరెంట్ ఎలిమెంట్స్ గురించి, ట్యాగ్స్ గురించి రేపు క్లాస్ లో డిస్కస్ చేయండి. ఓకే, ఎనీ 3 అసైన్మెంట్స్ అంటే బిల్లింగ్ టేబుల్ ఒకటి, మార్క్స్ కార్డ్ ఒకటేనా సార్? ఒకటి ఇందాక లిస్ట్ లో ఒకటి ఇచ్చాను. ఎస్ సార్. అవి పేజెస్ ఒక్కొక్కటి జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక పేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఒక పేజ్, స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ ఒక దాంట్లో పేజ్ సార్. సబ్ రావాలి అంటే దాంట్లో అన్ఆర్డర్ లిస్ట్ లో ఆర్డర్ లిస్ట్ లో అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేయాలి. ఓకే సార్. ఓకేనా? సో జనరల్ అంటే 1 రావాలి. 1 అంటే ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ లో మళ్ళీ అన్ఆర్డర్ లిస్ట్ రావాలి. ఓకే ఓకే సార్. యా, ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ.